శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో 208వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పాండవులు ద్రౌపదిని స్వయంవరంలో లక్ష్యాన్ని ఛేదించి చక్కగా తీసుకుని వాళ్ళ నివాసానికి దగ్గరికి రావటం, వాళ్ళు ఎక్కడైతే కుమ్మరి ఇంటిలో నివసిస్తున్నారో ఆ ఇంట్లో ఒక రాత్రి నివసించడం జరిగింది. ఆ రోజు రాత్రి వాళ్ళు ఎలా నివసిస్తున్నారో అనేటువంటి విధి విధానాలన్నీ కూడా వ్యాస భగవానుడు గత అధ్యాయంలో చెప్పడం జరిగింది. భిక్షాటన చేసుకు వచ్చినటువంటి భిక్షనంతా కూడా వాళ్ళు ఎలా భుజించారు, ఎన్ని విభాగాలు చేశారు, రాత్రి ఏ విధంగా నిద్రించారు అనేటువంటిదంతా చెప్పి, ఇవన్నీ కూడా ఇంటి బయట నుంచి దుష్టజమునుడు పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఆ వార్తల్ని తండ్రికి ద్రుపదుడికి చేరవేయడానికి వెళ్ళాడు. పాంచాల రాజు ద్రుపదుడు ఆ వార్తలు ఎలా విన్నాడు, దుష్టజమునుడు ఏమని చెప్పాడు, ఆ తర్వాత ద్రుపదుడు ఏం చేశాడు అనేటువంటిది ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ 200 అధ్యాయంలో వ్యాసులు వారు వివరిస్తున్నారు. వాళ్ళు క్షత్రియులైనా కాదా అనేది ద్రుపదుడి యొక్క సంశయం. అర్జునుడా కాదా వివాహం చేసుకున్నది? బ్రాహ్మణ వేషంలో వచ్చారు కాబట్టి సందేహంతో అడుగుతున్నారు ఇక్కడ. అది నిర్ధారణ చేసుకున్నాడు దుష్టజమ్నుడు. ఆ వార్తను ఇక్కడ తండ్రితో పంచుకుంటున్నాడు ఈ అధ్యాయంలో. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఇక్కడ వివరించినటువంటి అంశాన్ని క్లుప్తంగా చెప్తున్నారు. దుష్టజుమ్న వార్తాం శృతవత ద్రుపదేన తత్వ వివిత్సయ పాండవాన్ ప్రతి పురోహిత ప్రేషణం అనేది సారాంశం. దుష్టజుమ్నుని యొక్క చెప్పినటువంటి విశేషాలన్నీ విన్న తర్వాత ద్రుపదుడు వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేసుకోవడం కోసం తత్వ వివిత్సయ, తత్వాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి పాండవుల దగ్గరికి పురోహితుడిని పంపించడం అనేది చివరిలో, ఈ అధ్యాయం చివరిలో తెలపబడుతుంది. ముందుగా వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తూ ఈ కథనంతా కూడా తతస్తథోక్త పరిహృష్ట రూప పిత్రే శశంసాధస రాజపుత్రః దుష్టజుమ్నః సోమకానాం ప్రభర్తో వృత్తం యథా ఏన హృతా చ కృష్ణ. వృత్తం అనే పదానికి అర్థం వృత్తాంతము, జరిగినటువంటి యథార్థం అంతా కూడా. ఏమి యథార్థం అంటే ఏన కృష్ణ హృత, ఎవరి చేత కృష్ణ ద్రౌపది కొనిపోబడిందో, తీసుకువెళ్ళబడిందో, స్వయంవరం లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత ఎవరు ఆ ద్రౌపదిని తీసుకువెళ్లారు, వాళ్ళ వృత్తాంతం అంతా కూడా యథావృత్తం ఉన్నదున్నట్టుగా దుష్టజమ్న సోమకానాం ప్రబద్ధో, సోమక వంశంలో పుట్టినటువంటి ఆ దుష్టజమ్నుడు తండ్రి ద్రుపద మహారాజుకి పిత్రే శశంసాధస రాజపుత్ర, రాజకుమారుడైనటువంటి దుష్టజమ్నుడు సహా రాజపుత్ర పిత్రే తండ్రికి నివేదించడం కోసం తతస్తథోక్త చెప్పడం ప్రారంభించాడు. ఎలా అంటే పరిహృష్ట రూప, ఆనందంతో సంతోషంతో తను అనుకున్నది నెరవేరినట్టే, ఇక 99% రుజువైపోయింది అతడు అర్జునుడే అని చెప్పి, ఇంకొక శాతం నిర్ధారించుకోవాల్సిన అంశం ఉంది, అది నిర్ధారించుకుంటున్నాడు తర్వాత ద్రుపదుడు. దుష్టజనుడు తండ్రితో చెప్పినటువంటి మాటల్ని యథావిధంగా వ్యాసులు వారు అందిస్తున్నారు ఇక్కడ. యోసౌ యువా జాయత లోహితాక్షః కృష్ణాజినీ దేవ సమాన రూపః యః కార్ముకార్యం కృతవానధిజ్యం లక్ష్యం చ యః పాతితవాన్ పృథివ్యాం. యః ఎవరైతే, అసౌ యువ ఆ యువకుడు,
స్వయంవరంలో లక్ష్యాన్ని ఛేదించినటువంటి ఏ యువకుడైతే ఉన్నాడో ఎట్లాంటి వాడు? ధ్యాయత లోహితాక్ష, ఎర్రటి కళ్ళతో కలిగినటువంటి యువకుడు. కృష్ణాజిని దేవ సమాన రూప, కృష్ణ అజినాన్ని ధరించినటువంటి వాడు. అజినము అంటే చర్మం. కృష్ణాజినం జింక చర్మాన్ని ధరించినటువంటి వాడు. దేవ సమాన రూప అంటే దైవ సమానుడైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడు. బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, కృష్ణాజినాన్ని ధరించాడు. ఎవరైతే యః కార్ముకార్గ్యం కృతవాన్ అధిద్యం, అద్భుతమైనటువంటి ఎవరు సంధించలేనటువంటి ఆ ధనస్సుని సంధించి, అధిద్య ధన్వ, అంతేకాకుండా వింటి నారిని సారించి ఆ లక్ష్యాన్ని ఛేదించి, లక్ష్యం చయ పాతితవాన్, లక్ష్యాన్ని పడగొట్టినటువంటి ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నారో, భూమి మీద మరొక మహారాజులు ఎవరూ ఛేదించలేనటువంటి ఆ లక్ష్యాన్ని ఆయన ఛేదించాడు. అటువంటి ఆయన నాన్న ఆయన అంటూ మొదలుపెట్టాడు. ఆయన ఎవరో కాదు, అసద్యమానశ్చ తతస్తరస్వీ వృతో ద్విజా వైర్య అభిపూజ్యమానః చక్రామ వజ్రీవదితే సుతేషు సర్వైశ్చ దేవైర్ఋషిభిశ్చ జుష్టః. అసద్యమానశ్చ తతస్తరస్వి, అద్భుతమైనటువంటి ఆ లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే వృతః ద్విజార్వై, ద్విజులు అంటే బ్రాహ్మణులు, ద్విజోత్తముల చేత వృత అంటే పరివృతం, చుట్టుకుని ఉండటం. చుట్టూతా బ్రాహ్మణులు ఉన్నటువంటి సమూహంతో అభిపూజ్యమాన, బ్రాహ్మణోత్తముల చేత పూజించబడుతూ ఆ వీరుడు చక్రామ వజ్రీవదితే సుతేషు, వజ్రీ ఇవ, ఇంద్రుడి వలె, దితేస్సుతేషు, దేవతల మధ్యలో ఇంద్రుడు ఎలా అయితే వెళ్తూ ఆ ఋషి సమూహాలతో పాటుగా దేవతలతో పాటుగా ఇంద్రుడు ఆ స్వర్గలోకంలో సంచరిస్తూ ఉంటాడు. సర్వైశ్చ దేవై ఋషిభిశ్చ జుష్టః, దేవతలు ఋషులతో చుట్టుకుని ఉన్నటువంటి వజ్రీ ఇవ, వజ్రాయుధాన్ని ధరించినటువంటి దేవేంద్రుడు వలె అలా స్వయంవరంలోంచి చెల్లిని తీసుకుని వెళ్ళాడు నాన్న, ద్రౌపదిని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళతో పాటుగా ద్రౌపది కూడా ఆనందంతో వెళ్ళింది, సంతోషంగా వెళ్ళింది. కృష్ణ, ఇక్కడ కృష్ణ అని ఉండాలి, కృష్ణ ప్రగృహ్యాజిన అన్వయాత్తం, అన్వయాత్తం అనే పదానికి అర్థం అనుసరించడం. కృష్ణ, ద్రౌపది కూడా ప్రగృహ్యాజినం, ఆ కృష్ణాజినాన్ని ధరించినటువంటి ఆ బ్రాహ్మణోత్తముల్ని అనుసరిస్తూ వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందంటే నాగం యథా నాగవధూ ప్రహృష్ట, నాగము అంటే ఏనుగు, మంచి బలిష్టమైనటువంటి ఒక దిగ్గజం, ఒక మగ ఏనుగుని అనుసరిస్తూ నాగవధూహు ప్రహృష్ట, సంతోషంతో ఒక ఆడ ఏనుగు వెనకాలే అనుసరిస్తూ వెళ్తే ఎలా ఉంటుందో అలా అర్జునుడు అనేటువంటి అద్భుతమైనటువంటి మహాపురుషుణ్ణి అనుసరిస్తూ ఇక్కడ ద్రౌపది కూడా స్వయంవరం నుంచి వెళ్ళింది నాన్న అంటూ ఇక్కడ వర్ణించడం ఎలా వర్ణిస్తున్నారంటే, ఒక మగ ఏనుగుని అనుసరిస్తున్నటువంటి ఆడ ఏనుగు వలె ద్రౌపది కూడా వెళ్ళింది అని చెప్పి వర్ణిస్తున్నారు. సంతోషంతో వెళ్ళింది అక్కడ. శ్యామో యువా వారణమత్తగామి కృత్వా మహత్కర్మ సుదుష్కరం తత్, సుదుష్కరమైనటువంటి మహత్కర్మ, ఆ స్వయంవరంలో లక్ష్యాన్ని ఛేదించడం అనేటువంటి ఒక దుష్కరమైనటువంటి కర్మ, ఎవరు చేయలేనటువంటి ఆ కర్మని, మహత్కర్మని చేసి, కృత్వా చేసి, శ్యామో యువ, ఆ యువకుడు, శ్యామో వారణమత్తగామి, వారణము అంటే ఏనుగు, గజగామిలాగా మత్తగామిలాగా మదించినటువంటి ఏనుగు ఎలా నడుస్తుందో హుందాగా అలా బ్రాహ్మణ సమూహాల మధ్యలో అలా ద్రౌపదిని తీసుకుని వెళ్ళాడు నాన్న. అంతేకాదు యస్సూతపుత్రేణ చకార యుద్ధం శంకేర్జునం తం త్రిదిశేష వీర్యం, ఎవరైతే సూతపుత్రుడైనటువంటి కర్ణుడితో యుద్ధం చేశారో, ఆ స్వయంవరంలో అర్జునుడు ఏమన్నా సూతపుత్రుడైనటువంటి కర్ణుడితో యుద్ధం చేస్తే, భీమసేనుడు ఏమన్నా శల్యుడు మొదలైనటువంటి వాళ్ళతో యుద్ధం చేశాడు. అద్భుతమైనటువంటి యుద్ధాన్ని అంతకుముందు అధ్యాయాల్లో వర్ణించడం జరిగింది. కాబట్టి ఎవరైతే సూతపుత్రేణ చకార యుద్ధం, సూతపుత్రుడైనటువంటి రాధేయుడైనటువంటి రాధాకుమారుడైనటువంటి కర్ణుడితో యుద్ధం చేశారో,
అహం శంకే అర్జునం తం, ఆ చేసినటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి తం అతడిని అర్జునం శంకే, నేను అర్జునుడిగా అనుమానిస్తున్నాను నాన్న అన్నాడు అక్కడ కృష్ణజన్ముడు. అతడే అర్జునుడిగా నేను అనుమానిస్తున్నాను. ఎట్లాంటి వాడు? త్రిదశేష వీర్యం, ముల్లోకాలలోనూ పరాక్రమాన్ని ప్రదర్శించగలిగినటువంటి కేవలం అర్జునుడిలాగా నేను భావిస్తున్నాను. అమృష్యమాణేషు నరాధిపేషు క్రుద్ధేషు వై తత్ర సమాపతత్సు, మిగిలినటువంటి రాజలోకాలన్నింటినీ మట్టు పెట్టగలిగినటువంటి వీరుడిలాగా ఆ రోజు అతి క్రోధంతో యుద్ధం చేసి తన పరాక్రమాన్ని ప్రదర్శించి చూపించినటువంటి అర్జునుడు మాత్రమే నాన్న ఆ రోజు వచ్చింది అంటూ నిర్ధారించేసినట్టుగా చెప్పేస్తున్నాడు దుష్టజన్యుడు. తతో అపరహ, అర్జునుడు యుద్ధం చేస్తుంటే రెండో వీరుడు మధ్యలో వచ్చాడు యుద్ధంలో. రాజసమూహాలన్నీ అర్జునుడి మీద పడేటప్పటికీ అక్కడ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి మరొక వీరుడు యుద్ధం చేశాడు నాన్న. అపరహ అన్నాడు అక్కడ. తతో అపరహ పార్థివ సంఘ మధ్యే, పార్థివ అంటే రాజసమూహాల యొక్క మధ్యలో మరొక వీరుడు లేచాడు కోపించి. ఈ మహాపురుషుడికి సహాయంగా యుద్ధం చేశాడు. ఎట్లా యుద్ధం చేశాడు? ప్రవృద్ధమారుద్య మహీప్రరోహం, మహీప్రరోహం, ప్రరోహం, అక్కడ ఒక మహావృక్షాన్ని పెకలించడానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఆగిపోయాడు. ఎందుకో? ప్రవృద్ధమారుద్య మహీప్రరోహం, సభలో పెద్ద మహావృక్షాన్ని పెకలించి అన్నగారు చూపి సైగలు చేసేవరై నాయన నువ్వు అట్లాంటి పని చేయమాకరా అంటే ఆగిపోయాడు. అట్లాంటి మహావీరుడు సమస్త రాజలోకాలని మట్టు పెట్టేశాడు అక్కడ మొత్తం అందరూ. ప్రకాలయత్తేన సపార్థివ ఔఘాన్, పార్థివ ఔఘాన్, పార్థివ సమూహాలని, ఓఘాన్ అంటే ఇంకా చెప్పాలంటే సముద్రం. రాజులందరూ సముద్రం లాగా వస్తే, పెద్ద తరంగం లాగా వస్తే ఆ తరంగాన్ని అంతా మట్టు పెట్టి సరిసప్పుడు లేకుండా కామ్ చేసి పారేశాడు మొత్తం అంతా. ప్రకాలయత్తేన సహ పార్థివౌఘాన్ భీమోంతక ప్రాణభృతో యథైవ, ఎలా యుద్ధం చేశాడో ఆ చేసినటువంటి వాడు నేను అంతకుడైనటువంటి భీముళ్లాగా స్మరిస్తున్నాను. అంతకుడు అంటే కాలయముడు. కాలయముడు లాంటి భీమసేనుడుగా నేను భావిస్తున్నాను నాన్న. అతను ఎవరో కాదు, చేసిన వాడు అక్కడ లక్ష్యాన్ని ఛేదించిన వాడు అర్జునుడైతే అర్జునుడికి సహాయంగా యుద్ధం చేసిన వాడు భీమసేనుడిలాగా ప్రాణభృతో యథైవ అంతక, ప్రాణాన్ని తీసేటువంటి యమ ధర్మరాజులాగా యుద్ధం చేయగలిగిన వాడు భీమసేనుడు ఒక్కడే. అట్లాంటి వాడిగా నేను భావిస్తున్నాను నాన్న. తౌ పార్థివానాం మిషతాం నరేంద్ర కృష్ణాముపాదాయ గతౌ నరార్గ్యౌ, మహారాజులు ఓడిపోయినటువంటి మహారాజులందరి మధ్యలో తౌ ఆ వీరులిద్దరూ కూడా పార్థివానాం మిషతాం, రాజలోకాలన్నింటినీ ఓడించి వాళ్ళలాగా మహారాజుల్లాగా హాయిగా హుందాగా రాజుల మధ్యలోనే కృష్ణాముపాదాయ గతౌ, ద్రౌపదిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ తీసుకుని వెళ్ళారు. వీళ్ళు వెళ్ళటానికి కొంచెం ముందుగా ధర్మరాజు నకుల సహదేవులు వెళ్ళిపోయారు. అందువలన మనకి అంతకుముందు అధ్యాయంలో కూడా ద్రౌపదీదేవిని తీసుకువెళ్ళింది ఎవరై అంటే భీమార్జునులు ఇద్దరు తీసుకువెళ్ళారు. దుర్యోధనుడు మొదలైనటువంటి దుశ్శాసనం లాంటి వాళ్ళని ఓడించి ముందుగా వెళ్ళిపోయింది ఎవరయ్యా అంటే ధర్మరాజు నకుల సహదేవులు వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు ఇంటికి వెళ్ళే సమయానికి ఇంట్లో కుంతీదేవి ఉన్నది, అలాగే ధర్మరాజు నకుల సహదేవులు ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా వీళ్ళ వెనకాల రహస్యంగా వెళ్ళిన దుష్టజమ్నుడు తండ్రికి చెప్తున్నాడు. ఇప్పుడు విక్షోభ్య విద్రావ్య చ పార్థివాంస్తాన్ స్వతేజసా దుష్ప్రతివీక్ష్య రూపౌ, అద్భుతమైనటువంటి మహా కాంతితో వెలుగొందుతున్నటువంటి విక్షోభ్య విద్రావ్య చ పార్థివాన, తాన్ స్వతేజస వాళ్ళ యొక్క తేజస్సులతో దుష్ప్రతి వీక్ష్య రూపం, చూడశక్యము కానటువంటి అగ్నిలాగా ప్రకాశించేటువంటి రూపాలతో పార్థివ సంఘాన్ని మట్టుపెట్టినటువంటి ఆ వీరులు వాళ్ళ రూపాలతో విభ్రాజమానావివ చంద్రసూర్యో బాహ్యాం పురాత్ భార్గవ కర్మశాల, చంద్రసూర్యుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ వీరులిద్దరూ కూడా పురాం బాహ్యాం అంటే మన యొక్క పురానికి వెలుపల ఉన్నటువంటి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఒక నివాసానికి వెళ్ళారు. ఎవరి నివాసం అంటే భార్గవ కర్మశాల. మనం చెప్పుకున్నాం ఒక కుమ్మరివాడి ఇంట్లో నివసిస్తున్నారని చెప్పుకున్నాం. ఆ కుమ్మరివాడి ఇంట్లో నివసిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ ఇంటికి వెళ్ళారు నాన్న. వీళ్ళందరూ వెళ్ళారు.
వీళ్ళ వెనకాలే నేను కూడా మెల్లగా వెళ్ళి పరిశీలించాను. ఆ ఇంట్లో వెళ్ళినటువంటి ఆ ఇంట్లో వీళ్ళు వెళ్ళేటప్పటికి తత్రోపవిష్టార్చి తత్రోపవిష్టార్చిరివానలస్య, ఇవ ప్లస్ అనలస్య, అనలహ అంటే అగ్నిదేవుడు, అగ్నిదేవుడి వలె ప్రకాశిస్తున్నటువంటి తేజస్సుతో కలిగినటువంటి అని. ఉపవిష్ట అంటే కూర్చుని ఉండదు. అక్కడే కొంతమంది కూర్చుని ఉన్నారు. ఇంట్లో ఎవరున్నారు అనే వివరాలు ఇస్తున్నారు. తత్రోపవిష్టార్చిరివానలస్య తేషాం జనిత్రీతి మమ ప్రతర్క. జనిత్రి అన్నాడు అక్కడ. జనని ఆర్ జనిత్రి 2 పదాలు వాడచ్చు తల్లికి. జనని అనే పదం తెలుసు మనకి. జనని, జనిత్రి అంటే జన్మనిచ్చినటువంటి తల్లి. తథైవ తథావిధైరేవ నరప్రవీరైః ఉపోపవిష్టైస్త్రిభిః అగ్నికల్పైః. త్రిభిః అని ఇక్కడ ఇంకో పదం చెప్పాడు. అగ్నికల్పైః త్రిభిః, అగ్నులతో సమానంగా ప్రకాశించేటువంటి ముగ్గురు అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరంటే నరప్రవీరైః. నరప్రవీరైః అంటే మానవులలో ఉత్తములైనటువంటి వీరత్వం కలిగినటువంటి వాళ్ళు ముగ్గురు కూర్చుని ఉన్నారు. అలాగే తత్రోపవిష్టార్చి అనలస్య, అద్భుతంగా ప్రకాశిస్తున్నటువంటి తేజస్సు కలిగినటువంటి, అగ్నిలాగా ప్రకాశిస్తున్నటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక ఆవిడ అక్కడ కూర్చుని ఉన్నది. నా అనుమానం ప్రకారం తేషాం జనిత్రి ఇది మమ ప్రతర్క అన్నాడు. మమ ప్రతర్క అంటే నా అనుమానం. తర్కము ప్రతర్కము అంటే మనసులో ఊహించుకున్నటువంటి దాన్ని చెప్పడం అని. వాళ్ళ లోపల కూర్చుని అంత తేజస్సుతో ఉన్నటువంటి ఆవిడ బహుశా ఈ తేజస్సారులైనటువంటి కుమారుల యొక్క తల్లి అయి ఉంటుంది నాన్న. ఆవిడ కూర్చుని ఉన్నారు. ఆవిడతో పాటుగా ముగ్గురు అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వీరులు కూర్చుని ఉన్నారు. ఎవరయ్యా అంటే ధర్మరాజు, నకుల సహదేవుడు ముందు వెళ్ళారు. తస్యాస్తతస్తా అభివాజ్య పాదౌ, ఇక్కడ తౌ అభివాజ్య పాదౌ అనే విడతీస్తే, తౌ అంటే వెళ్ళినటువంటి ద్రౌపదిని తీసుకుని వెళ్ళినటువంటి తౌ వాళ్ళిద్దరు, భీమార్జునులిద్దరు. తస్యాహ పాదౌ అభివాజ్య, ఆమె యొక్క పాదాలకి నమస్కారం చేశారు ముందు వెళ్ళంగానే. తస్యాస్తతస్తౌ అభివాజ్య పాదౌ వ్యుక్తా చ కృష్ణాం అభివాదయేతి. అంతేకాకుండా కృష్ణాం అభివాదయ ఇది ఉక్త్వా, వాళ్ళిద్దరూ వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి ద్రౌపదిని కూడా కృష్ణ అభివాదయ ఇది ఉక్త్వా, ఇదిగో ఈవిడికి నువ్వు కూడా నమస్కారం చేయి అని ద్రౌపది చేత కూడా కుంతీదేవికి నమస్కారం చేయించారు. ఇది ఉక్త్వా కృష్ణాం అభివాదయ ఇది ఉక్త్వా స్థితౌ చ తత్రైవ నివేద్య కృష్ణాం భిక్షా ప్రచారాయ గతా నరార్వ్యాః. కాసేపు స్థితౌ చ తత్రైవ అక్కడే ఉండి నుంచుని కృష్ణాం నివేద్య, ద్రౌపదిని నివేద్య అంటే తల్లికి చెప్పి వివరంగా ఈవిడ ద్రౌపదమ్మ పాంచాల రాకుమార్తె అని వివరంగా అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ ఇద్దరు భిక్షా ప్రచారాయ గత, వచ్చినటువంటి వీళ్ళిద్దరూ భిక్ష తీసుకురావడం కోసం మళ్ళీ వచ్చేసారు. ఆ భిక్ష తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఈ ఇద్దరు భీమార్జునులిద్దరు, నకుల సహదేవులు కూడా భిక్షాటనకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ భిక్ష తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎలా పంచుకున్నారో నిన్నటి పాఠంలో వివరించింది. దుష్టజమ్నుడు పక్క నుంచి చూసింది తండ్రికి వివేదిస్తున్నారు. తేషాంతు భైక్ష్యం, భైక్ష్యం అంటే తెచ్చినటువంటి భిక్షను. తేషాంతు భైక్ష్యం ప్రతిగృహ్య కృష్ణ దత్వా బలిం బ్రాహ్మణ సాక్ష్య కృత్వా తాం చైవ వృద్ధాం పరివేష్ట్య తాంశ్చ నరప్రవీరాన్ స్వయమప్యభుంక్త. గృహస్థుడైనటువంటి వాడు భోజనాన్ని ఎలా తినాలి అనేటువంటి ఆ పద్ధతిని, శాస్త్ర పద్ధతిని నిన్న మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. తాను భోజనం చేసేటప్పుడు ఎలా తినాలి, ముందు భగవంతుడికి నివేదన పెట్టడం, ఆ తర్వాత బ్రాహ్మణోత్తములకి పెట్టడం, ఆ తర్వాత ఆకలితో వచ్చినటువంటి అతిథులకి పెట్టడం, ఆ తర్వాత పరిచారికులు, సేవకులు మొదలైనటువంటి వాళ్ళకి పెట్టడం, తర్వాత భర్తకి పెట్టడం, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళైనటువంటి అత్తమామలకి పెట్టడం, తర్వాత ఆవిడ భుజించడం, ఇల్లాలు భుజించడం. ఇది వరుస క్రమం. ఆ క్రమం అంతా కూడా నిన్న చాలా చక్కగా వివరించారు వ్యాసుల వారు. కుంతీదేవి ద్రౌపదికి నేర్పించడం జరిగింది ఆ పద్ధతి.
కాబట్టి ఇదంతా పక్క నుంచి చూసినటువంటి దుష్టజ్ఞనుడు కూడా ఆ వివరాలు చెప్తున్నాడు. తేషాంతు భైక్ష్యం, వాళ్ళు తెచ్చినటువంటి ఆ భిక్షని ప్రతిగృహ్య కృష్ణ, ద్రౌపదీదేవి కుంతీదేవి యొక్క ఆజ్ఞతో ఆ భిక్షని ప్రతిగృహ్య గ్రహించి తీసుకుని దత్వా బలిం, బలిం దత్వా, ముందు దైవ బలి ఏదైతే ఇవ్వాలో, బలి అంటే ఆహారము అని అర్థం, నైవేద్యం, భగవంతుడికి నివేదించవలసినటువంటి ఆ బలిని ముందు భగవంతుడికి పెట్టి బ్రాహ్మణ సాక్ష్య కృత్వా, అక్కడ వీళ్ళని ఆశ్రయించి ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు కాస్త పెట్టి, వాళ్ళ భాగాన్ని వాళ్ళకి పెట్టి, తాంచైవ వృద్ధాం, తర్వాత పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళకి పెట్టి, అతిథులకి పెట్టి, పరిచారులకి పెట్టి, ఆ తర్వాత పరివేష్యతాంశ్చ, భర్తలకి పెట్టిన తర్వాత అప్పుడు ఆవిడ తిన్నది. నరప్రవీరాన్ స్వయమప్యభుంక్త, అక్కడ ఉన్నటువంటి భర్తలైనటువంటి వీరులైనటువంటి ఆ మానుష వేషంలో, బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ఆ వీరునికి పెట్టిన తర్వాత అప్పుడు స్వయం అపి ఉపభుంక్త, స్వయం అపి అంటే తర్వాత ద్రౌపది కూడా తిన్నది నాన్న. ఈ వరుస క్రమంలో జరిగింది వాళ్ళ భిక్ష భోజనం, రాత్రి సమయంలో జరిగింది, చూసింది చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు పడుకున్నటువంటి వివరాలు కూడా చెప్తున్నారు. సుప్తాస్తు తే పార్థివ సర్వయేవ, సర్వయేవ, హే పార్థివ ఓ మహారాజా, సర్వయేవ తే సుప్త, వాళ్ళందరూ కూడా పడుకున్నారు. తర్వాత కృష్ణాచతేషాం చరణోపధానే, వాళ్ళందరూ పడుకున్నటువంటి వాళ్ళ యొక్క చరణ ఉపధానే, చరణముల సమీపంలో, పాదాల సమీపం దగ్గరే, పాదాల చెంతే ద్రౌపదీదేవి కూడా పడుకుంది. కృష్ణాచ అంటే చ అంటే కూడా, ద్రౌపది కూడా పడుకుంది. ఆసీత్ పృథివ్యాం శయనం చ తేషాం, ఎక్కడ పడుకున్నారు? ఇప్పుడేమన్నా ఇంతకాలం పాంచాల నగరంలో చక్కగా అద్భుతమైనటువంటి తల్పాల మీద పడుకుంది. అక్కడేమన్నా శయనం చ తేషాం పృథివ్యాం, వాళ్ళందరూ నేల మీద పడుకున్నారట. అది కూడా దర్భాజినాగ్రాస్తరణోపపన్నం, దర్భ అజినాగ్రం, దర్భలతో ఉన్నటువంటి చాప ఒకటి వేసుకుని దానిపైన అజినాగ్రం, అజినము అంటే ఇందాక చెప్పుకున్నాం చర్మం, జింక చర్మం మొదలైనటువంటిది వేసుకున్నారు. చాలా పవిత్రమైనది జింక చర్మం. దర్భాజినాగ్రాస్తరణోపపన్నం, ఋషులు మహర్షులు బ్రాహ్మణోత్తములు అది వరకు వాడేటువంటిది ఇది. అటువంటి ఆ జింక చర్మాన్ని దానిపైన ఆ దర్భాసనం మీద వేసుకుని అప్పుడు వాళ్ళందరూ పడుకుంటే వాళ్ళ పాదాల దగ్గర ఈవిడ పడుకుంది ద్రౌపది. అయితే పడుకోవటం అయిపోయిందా, పడుకునే ముందు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అది చాలా ముఖ్యం. అది గ్రహించాడు దుష్టజమునుడు నిన్న రాత్రి. తేనర్థమానా ఇవ కాలమేఘా కథా విచిత్రా కథయాం బభూవు. అయితే వాళ్ళు ఆ పడుకునేటువంటి సమయంలో, నిద్ర పట్టేటువంటి సమయంలో అద్భుతమైనటువంటి కథాహ విచిత్రా, విచిత్రమైనటువంటి కథలని ప్రస్తావించుకున్నారు. రకరకాల కథలు మాట్లాడుకున్నారు, యుద్ధ విశేషాలన్నీ కూడా. నిన్న మనం చెప్పుకున్నాం, వాళ్ళ వృత్తికి ప్రవృత్తికి తగ్గట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడైనా సరే. ఎవరైనా వైశ్యులు ఉన్నారంటే వాళ్ళు వృత్తి వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారానికి తగినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. రేపేం చేయాలి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇట్లా. బ్రాహ్మణులు ఉన్నారు అంటే ఎంతసేపు యజ్ఞయాగాలు, పూజలు, లేకపోతే రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఇంట్లో పూజ చేయించాలి, ఇవి మాట్లాడుకుంటూ ఉంటారు, హోమ కార్యక్రమాలు మొదలైనటువంటి. అలాగే క్షత్రియులు ఉన్నారంటే యుద్ధము, అస్త్రాలు, బాణాలు, ఆయుధాలు, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లా ఇక్కడ కూడా విచిత్రమైనటువంటి కథలు దేని గురించి చెప్పుకున్నారంటే ఆ కథలని బట్టి నేను ఒకటి గుర్తించాను నాన్న, ఆ వీరులు వెళ్ళిన ద్రౌపదిని తీసుకువెళ్ళినటువంటి వీరులు నవైశ్య శూద్రౌపైకి కథాస్తాహ నచద్విజానాం కథయంతి వీరాహ, ఎట్లాంటి కథలు చెప్పుకున్నారట అంటే వాళ్ళు వైశ్యుల యొక్క కథలేం చెప్పుకోరా. శూద్రులు శూద్రౌపైకి కథాస్తా, శూద్రులు వాళ్ళ సేవాపరాయణ వృత్తిగా చేసుకునేటువంటి కథలేమీ చెప్పుకోలేదు. నచద్విజానాం కథయంతి వీరాహ, ద్విజులు బ్రాహ్మణోత్తములు మాట్లాడుకునేటువంటి సల్లాపాలు ఏమీ కావు, పనికిరాని పోసకబుళ్ళు కాదు. ఏం మాట్లాడుకున్నారంటే నిస్సంశయం క్షత్రియ పుంగవాహ తే, ఈ ఒక్క పాదం చాలు. దుష్టజమునుడు ఎంత కళాఖండిగా చెప్తున్నాడంటే నిస్సంశయం, నాన్న సందేహమే లేదు అంటున్నాడు. ఇక్కడ సందేహమే లేదు, నిస్సంశయంగా వాళ్ళు క్షత్రియ పుంగవులే. తే అనే పదం చివరికి, తే అంటే వాళ్ళు, తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు, ద్రౌపదిని తీసుకువెళ్ళిన వాళ్ళు క్షత్రియ పొంగవులు మాత్రమే నాన్న, దీంట్లో సందేహమే లేదు. ఎందుకంటే వాళ్ళు వేరే వర్ణముల యొక్క కథలేమి మాట్లాడుకోలేదు.
వీరుల వలె ఆయుధాల గురించి మాట్లాడుతున్నారు, యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, ఏ రాజు ఎలా యుద్ధం చేశాడు, ఎలా ఓడించాము వాళ్ళని అనేటువంటివన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి దీంట్లో సందేహమే లేదు నాన్న, వీళ్ళ మాటలను బట్టి చూస్తే వీళ్ళు క్షత్రియులే అనేటప్పటికీ తండ్రికి ఉప్పొంగిపోయింది ఒక్కసారిగా ఆనందం. హాయిగా, ఎందుకంటే నిన్న భయపడ్డాడు, ఎవరు నాయన తీసుకెళ్ళింది నాకు సందేహంగా ఉంది కాస్త అని. యదా హి యుద్ధం కథయంతి రాజన్ ఆశాహీనో వ్యక్తమియం సమృద్ధ ముక్తాని పార్థాన్ శృణుమోగ్నిదాహాత్. సందేహమే లేదు నాన్న, తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు క్షత్రియులే. యథాహి యుద్ధం కథయంతి, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు యుద్ధం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు ఎంతసేపు, నిద్రపోయేంత వరకు కూడా వాళ్ళ మాటల్లో అన్ని కూడా యుద్ధ విశేషాలే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆశాహీనో వ్యక్తమిమం సమృద్ధ, తప్పకుండా నాకు చాలా సందేహం లేకుండా ఆశగా ఉంది వాళ్ళు క్షత్రియులే అని. పైగా మనం కూడా ఒక విషయం విన్నాం, ఏంటంటే దగ్ధమైపోయినటువంటి లాక్షాగృహం నుండి, లక్క ఇంటి నుండి పాండవులు తప్పించుకున్నారేమో, ప్రాణాలతో బయటపడ్డారేమో అనేటువంటి ఒక వార్త కూడా మనం విన్నాం. ఆ విషయం పురోహితుల వారే చెప్పారు. పాండవులు అలా మరణించేవాడు కాదండి, నాకు ఉపశృతి ద్వారా పాండవుల అర్జునుడు ఎక్కడో ఒక చోట బతికే ఉన్నాడు కాబట్టే స్వయంవరం ఏర్పాటు చేయండి అని ద్రౌపదుల వారి యొక్క పురోహితుడు చెప్పడం జరిగింది. ఉపశృతి వాక్యం అని అద్భుతమైనటువంటి విద్య ఉపశృతి అనేది. మనం ఒక కార్యం సంకల్పించేటప్పుడు పెద్దలు గాని ఎవరైనా ఒక శకునం లాగా మాట్లాడితే ఆ మాట్లాడిన దాన్ని బట్టి అది శకునాన్ని నిర్ధారించుకునే తత్వం ఉపశృతి వాక్యం అంటారు. జనులు చెప్పినటువంటి వాక్యాన్ని నిర్ధారించుకోవడం, దాన్ని ఉపశృతి అంటారు. ఆ సమయానికి మనం ప్రశ్న అడగటం లాగా అన్నమాట. కాబట్టి ముక్తాని పార్థాన్ శృణుమోగ్నిదాహాత్, అగ్నిదాహాత్ అంటే అగ్నిగృహము నుండి, సాక్షాగృహము నుండి, పార్థాహ ముక్తాని ఇది, ముక్తాన్ హి పంచపాండవుల ఐదుగురు కూడా కుంతీదేవితో పాటు ముక్తులయ్యారు, విముక్తులయ్యారు, బయటపడ్డారు అనేటువంటి ఒక మాట మనం ఒకప్పుడు విన్నాం. కాబట్టి ఆ ఆశ ఇప్పుడు నిజమవుతున్నదేమో అని నాకు అనిపిస్తున్నది నాన్న అన్నాడు అక్కడ దుష్టజనుడు. యథాహి లక్ష్యం, అదే నిజమైతే ఖచ్చితంగా ఆ రోజు స్వయంవరంలో లక్ష్యాన్ని ఛేదించినటువంటి వీరుడు ఎవరో కాదు నాన్న, ఆ అర్జునుడే అని చెప్పి కూడా చెప్పేస్తున్నాడు. యథాహి లక్ష్యం నిహతం ధనుశ్చ సజ్జం కృతం తేన తథా ప్రసహ్య. ఏ ఇతర రాజు ధనస్సు ఎక్కువ పెట్టలేనటువంటి ధనస్సుని ఎక్కుపెట్టి సజ్జం కృతం, ఆ ధనస్సు ఎక్కువ పెట్టడమే కాకుండా వింటి నారి సారించి అద్భుతమైనటువంటి 5 బాణాలని లక్ష్యానికి కొట్టినటువంటి ఆ మహావీరుడు ఎవరో కాదు నాన్న. యదాహి భాషంతి పరస్పరంతే ఛన్నా ధ్రువంతే ప్రచరంతి పార్థా. ఛన్నా అంటే మారువేషంలో తిరుగుతున్నటువంటి అర్జునుడేనా అన్న అని చెప్పేశాడు ఇక్కడ దుష్టజనుడు. యథాహి భాషంతి పరస్పరంతే, వాళ్ళ యొక్క మాటల్ని బట్టి చూసినా, ఆ లక్ష్యాన్ని ఛేదించడం కొట్టడం చూసినా కూడా తప్పకుండా ఆ హావభావాలు, ఆ నడక, ఆ హుందాతనము, ఆ వీరత్వం ఇవన్నీ చూస్తుంటే ఛన్నాహ, ధ్రువం అంటే నిశ్చయంగా, తప్పకుండా ఆ కొట్టినటువంటి వాడు పార్థాహ ఏవ. ఎట్లాంటి పార్థుడు? ఛన్నాహ పార్థ. ఛన్న అనే పదానికి అర్థం మారు వేషంలో ఉన్నటువంటి పార్థుడే, బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుడే అని చెప్పేశాడు ఇక్కడ. దాంతో ఆత్మానంద భరితుడైపోయాడు తండ్రి ద్రుపదుడు. అసలు ద్రౌపదిని కన్నందుకే, కన్న విశేషమే అర్జునుడితో వివాహం జరిపించాలి. అంత కష్టపడి తపస్సు చేశాడు, యజ్ఞం చేశాడు, యజ్ఞంలో ఆవిడ పుట్టింది, పెంచి పెద్ద చేశాడు. తతస్స రాజా ద్రుపద ప్రహృష్ట, ఆ మాట విన్నంగానే ద్రుపద మహారాజు ప్రహృష్ట, పరమానంద భరితుడైపోయాడు. పురోహితం ప్రేషయామాస తేషాం, వెంటనే ఆ విషయాన్ని డైరెక్ట్ గా పాండవుల దగ్గరికి వెళ్ళి నిర్ధారించుకోవాలనుకున్నాడు. ఇక వేరే సంశయాలు, దాగుడు మూతలు ఏమీ లేకుండా ఒక రాయబారిగా ఒక పురోహితుడిని బ్రాహ్మణుడి దగ్గరికి బ్రాహ్మణుడిని పంపించడం. వాడు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు, అలాగే పురోహితుడిని ఒక బ్రాహ్మణోత్తముడిని పంపిద్దామనుకుని పురోహితం ప్రేషయామాస తేషాం విద్యామ యుష్మాన్ ఇది భాషమాణో మహాత్మాన పాండుసుతాస్థ కశ్చిత్. నాయన, మీరు పాండపుత్రులే కదా అనేటువంటి విషయాన్ని విద్యామ తెలుసుకోవటం కోసం పురోహితుడిని పంపిస్తున్నాడు ఇక్కడ ద్రుపదుడు. మహాత్మన పాండుసుతాహ, మహానుభావులైనటువంటి పాండు తనయులే కదా మీరు అని
యుష్మాన్ అంటే మీరు, మీరందరూ పాండుతానయులే కదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం రాయబారం కోసం ఒక పురోహితుడిని పంపిస్తున్నాడు. ఈ విషయం అక్కడ చెప్పి వాళ్ళ విషయాలు మళ్ళీ సమాధానాన్ని తెచ్చేటువంటి పురోహితుడు. అట్లాంటి పురోహితుడు ఆ ద్రుపద పురోహితుడు వెళ్ళి వాళ్ళు ఎవరు అనేటువంటిది పాండవులని అడిగి తెలుసుకోవటం అనేటువంటివన్నీ ఇంకొక 15 శ్లోకాలని రేపటి ప్రవచనంలో అది మనం ముగించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.